ఓకే, సో వంకాయ పెరుగు మసాలా కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో ఈ మసాలా కర్రీ చేసుకోవడానికి వంకాయలు ఏదైనా వాడుకోవచ్చు. అంటే తెల్ల వంకాయలు కానీ, పొడుగు వంకాయలు కానీ, నల్ల వంకాయలు కానీ, వేటితో చేసుకున్నా కానీ సూపర్గా వస్తుంది. సో ముందుగా ఆయిల్, సో దీంట్లో ముందుగా మనం ఎండమిరపకాయలు. ఓకే, సో ఇక్కడ కొంచెం మనం జీలకర్ర బదులుగా ధనియాలు వేసుకుంటున్నాం, హోల్ ధనియా. ఓకే, వీటిని కొంచెం మెదిపేసుకోవాలి. ఓకే, సో అలాగే బిర్యానీ ఆకు కొద్దిగా, సో ఈ కొంచెం మిరపకాయలు కూడా, ఎండు మిరపకాయలు కొంచెం వేగితే మధ్యలో నంచుకోవడానికి చాలా బాగుంటాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం స్పైసీగా చేస్తున్నాను నేను కాబట్టి కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ రూపంలో కూడా యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ వంకాయ ముక్కలు ఇలా కొంచెం నేను పొడవుగా కట్ చేసుకున్నాను. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు వంకాయ ముక్కలు. పర్టికులర్గా ఇలాగే చేయాలని ఏమి ఉండదు. సో ఇవి కొంచెం మనకు మగ్గేప్పుడే సీజనింగ్ కూడా చేసేసుకున్నాం. సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు, అలాగే కొద్దిగా కలర్ రావాలి అనుకుంటే కొంచెం కారపొడి, లేదు అనుకుంటే మనం ఇందాక పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకున్నాం కదా, సో దాంతో కూడా మనం స్పైసీని సరిపెట్టుకోవచ్చు. సో వీటికి కొంచెం తేమ కావాలి కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ. అవి మగ్గడానికి కూడా కొంచెం మనకు హెల్ప్ అవుతుంది అది. ఓకే, సో ఇది పక్కన పెట్టేసేస్తున్నాను నేను. ఇటువైపున వంకాయ ముక్కలు మనకు మగ్గుతూ ఉంటాయి. ఇటు వచ్చేసి దీంట్లో కొద్దిగా నేను శనగపిండి తీసుకుంటున్నాను, కొంచెం మనకు థిక్నెస్ తీసుకురావడానికి. దాన్ని కొద్దిగా మనం నూనెలో వేయించుకుంటున్నాం. దానివల్ల ఏంటంటే కొంచెం ఆ కమ్మదనం అనేది వస్తుందన్నమాట. కొద్దిగా ఆయిల్, అలాగే దీంట్లో కొద్దిగా శనగపిండి లేదా పుట్నాల పప్పుని మనం పొడిలా చేసుకొని కూడా వాడుకోవచ్చు. అది ఇంకొంచెం హెల్దీ, సత్తపిండిలా అంటారు కదా, అలా చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇది కొంచెం మనకు దూరగా వేగాలన్నమాట, పచ్చి వాసన రాకుండా ఉంటుంది. సో
మన గ్రేవీకి సరిపడేంతగానే తీసుకోవాలి శనగపిండి. కొంచెం లైట్గా మనకు కలర్ అనేది మారుతుందన్నమాట. ఓకే, సో కమ్మటి వాసన అనేది తెలుస్తూ ఉంటుంది. దాని మీద కూడా దృష్టి పెట్టాలి మనం. కలర్ మీదే కాకుండా అది మాడకుండా కూడా చూసుకోవాలి. సో కొంచెం ఆల్మోస్ట్ వచ్చింది. మనకి మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది, కమ్మటి వాసన వస్తుంది అన్నమాట. మనకి ఏదైనా మనం పెసర్లు వేయించుకున్నా, మినుములు వేయించుకున్నా, ఏదైనా మనం స్వీట్ లాంటివి చేసుకుంటే అప్పుడు వస్తుంది కదా, అలాంటి కమ్మటి స్మెల్ వస్తుంది. అప్పుడు తీసేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకు రెడీ అయిపోయింది. సో ఇక్కడ షిఫ్ట్ చేసేసుకుందాం. మళ్ళీ ఇది ఇటు వచ్చేస్తుంది, ఇది ఇటు వచ్చేస్తుంది. ఒక్కసారి వంకాయలను కలిపేసుకొని, దహి అనుకున్నాం కదా పెరుగు, సో దాన్ని మనం ముందుగా ఇలాంటి డిష్లో వేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం బీట్ చేసుకోవాలి, గిల కొట్టి వేసుకోవాలి. లేకపోతే కొంచెం మనకు ఆ ముద్దలు ముద్దలుగా అలాగే ఉండిపోతుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేస్తాను. సో ఇప్పుడు ఒక బౌల్లోకి పెరుగు తీసేసుకుందాం. ఫైన్గా ఒక క్రీమ్ లాగా చేసేసుకోవాలి. విస్క్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ స్మూత్గా క్రీమీలా చేసేసుకోవాలి. ఓకే, సో రెడీ అయిపోయింది. సో ఇక్కడ వంకాయ ముక్కల్లో కొద్దిగా టమాటో కూడా యాడ్ చేస్తున్నాను. పెరుగుతో పాటు కొంచెం ఆ టమాటో ఫ్లేవర్ ఉంటే కూడా బాగుంటుంది. ఓకే, చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు. నెక్స్ట్ అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా పొడి. మసాలా అనుకున్నాం కదా, సో ఆ మాత్రం కొంచెం ఉండాల్సిందే. ఒక్కసారి టమాటా ముక్కల్ని కూడా కలిపేసి ఓకే, సో మళ్ళీ మూత పెట్టేసేస్తున్నాను. ఇందాక మనం కలిపి పెట్టుకున్న, అంటే కొద్దిగా వేయించి పెట్టుకున్నాం కదా శనగపిండి, దీన్ని పెరుగులో యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి ఉండలు లేకుండా దీన్ని కలిపేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం వంకాయల్లో యాడ్ చేసేసుకుందాం. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం శనగపిండి కూడా యాడ్ చేసాం కదా, దానివల్ల కొంచెం చిక్కదనం అనేది వచ్చేస్తుంది ఇక్కడ దీనికి. ఓకే,
సో క్రీమీగా వచ్చేసింది, మనకు బటర్ మసాలా కలర్లో కనిపిస్తుంది. సో మళ్ళీ కొంచెం మనకు గట్టిగా అనిపిస్తే శనగపిండి వల్ల వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. కొంచెం గట్టిగా అనిపిస్తుంది, ఎందుకంటే చల్లారిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఇది దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డిష్ చేసేటప్పుడు ఎండింగ్లో మనం స్టవ్ ఆపేసినాం అనుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి నెక్స్ట్ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిపోతే మనకి డిష్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే, సో మన డిష్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసుకుందాం. పెరుగు ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది మనం పెరుగు యాడ్ చేసిన డిషెస్ ఏవైనా కూడా. పైగా దీంట్లో మనం వంకాయ యాడ్ చేసుకున్నాం కదా, సూపర్గా ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకి డిష్ అనేది రెడీ అయిపోయింది. సో మసాలా అంటే చాలామంది ఆ కొబ్బరి, పల్లీలు, నువ్వులు ఇవే అనుకుంటారు. బట్ ఇలా కూడా మనం పెరుగు కాంబినేషన్లో లైట్గా మసాలా పొడులు యాడ్ చేసి కూడా తయారు చేసుకోవచ్చు. సమ్మర్కి చాలా బాగుంటుంది. సో కొద్దిగా కొత్తిమీర, రైట్. సో వేడివేడిగా వంకాయ పెరుగు మసాలా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. వంకాయ పెరుగు మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, ఉప్పు, బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు, ధనియాలు, తరిగిన టొమాటో, కారం, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయల పేస్ట్, పెరుగు, శనగపిండి, కొత్తిమీర, నూనె. వంకాయ పెరుగు మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఎండుమిర్చి, ధనియాలు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో వంకాయ ముక్కలు, సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసి కాస్త నీళ్లు పోసి టమాటో ముక్కలు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి కలిపి మగ్గించుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె, శనగపిండి వేసి దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పెరుగు, వేయించి పక్కన పెట్టుకున్న శనగపిండి మిశ్రమం వేసి గడ్డలు లేకుండా కలుపుకొని మగ్గించుకున్న వంకాయ మిశ్రమంలో వేసి కాస్త నీళ్లు పోసి కలిపి కొత్తిమీర వేసి మళ్ళీ కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే వంకాయ పెరుగు మసాలా రెడీ.